వీళ్ళకి రాజకీయాలు తప్ప రాష్ట్రం గురించి తెలియని వాళ్ళతో పాటు వీళ్ళ కవిత కూడా దానిలో జమ అయింది. కోవట్టు రాజకీయాలు చేస్తూ డ్రామాలు ఆడుతుంది. మిత్రులారా, వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఎస్ఆర్ ప్రోగ్రామ్ లో వార్తల వెనుక ఉన్న వాస్తవాల్ని తీసుకొస్తే కొంతమందికి నచ్చలేదు, నిజాలు చెప్తే కొంతమందికి కోపం వస్తుంది. మిత్రులారా, అందుకేనేమో త్రివిక్రమ్ ఒక మాట చెప్పిండు, ఇక్కడ మ్యాజిక్లకు ఉన్నంత విలువ లాజిక్లకు లేదు, ఇక్కడ దొంగ మాటలకు ఉన్నంత విలువ నిజాయితీకి లేదు, ఇక్కడ అబద్ధాలకున్న విలువ ఈడ కష్టానికి లేదు అని చెప్పేసి ఊరికనే చెప్పలే. మిత్రులారా, ఇదొక్కసారి చూడండి, ఇది చూస్తే మీకు అర్థమవుతుంది. కేసీఆర్ విజన్, కేటీఆర్ మిషన్, ఐటీకి ఐకాన్, విప్లవాత్మక పాలసీతో తెలంగాణను మేటిగా నిలిపిన నాటి కేసీఆర్, బీఆర్ఎస్ పాలనలో ఐటీకి చిరునామాగా నా తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ కు వరుస కట్టిన వందలాది కంపెనీ దిగ్గజాలు, 2023-24 నుంచి ఎగుమతులు 2,72,000 కోట్ల రూపాయలు. ఇది ఆషామాషిగా పిట్టకథలు హరికథలు చెప్తే రాలే మిత్రులారా. 14 ఏళ్ళు రాష్ట్రం కోసం స్వప్నించి ఉద్యమం చేసి ప్రాణాలు పనంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విధంగా అద్భుతమైనటువంటి అభివృద్ధి కోసం ప్రణాళికలతో పాలసీలు తెచ్చి ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి ఐటీ కంపెనీలను నా హైదరాబాద్కు తేవడం కోసం. మిత్రులారా, ఒకసారి యాద్ చేసుకోండి, కొన్ని సంవత్సరాల కింద 3-4 ఏళ్ల కింద కేటీఆర్ ఐటీ కంపెనీలో మాట్లాడినటువంటి స్పీచ్ విన్నాక ప్రపంచం సైతం నివ్వెరపోయింది. పొలిటీషియన్స్ కూడా ఇంత అద్భుతంగా ఒక ప్రొఫెసర్స్ లా మాట్లాడతారా, అంత నాలెడ్జ్ ఉన్న నాయకులు మీ తెలంగాణలో ఉన్నారా అని చెప్పేసి ఆనాడు కామెంట్లు పెడుతుంటే, ఈరోజు కూడా అంతకన్నా గొప్ప నాయకులు ఉన్నారా అని చెప్పేసి గర్వపడుతున్నారు కొంతమంది టీడీపీ, కాంగ్రెస్, జనసేన నాయకులు. ఎందుకు గర్వపడుతున్నా అంటే, ఆనాడు కేటీఆర్, కేసీఆర్ ప్రపంచ స్థాయి మీటింగ్లలో తెలంగాణ గౌరవాన్ని నిలబెడితే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కళ్ళు వీక్తా, లాగుల తొండలు దొరిస్తా, పేగులు తీసి మెడలేసుకుంటా, రండా ముండా మోపే అని చెప్పేసి తిట్ల పురాణం పెడుతూ సమాజాన్ని, తెలంగాణ సమాజాన్ని కించపరుస్తుంటే, తెలంగాణ సమాజ స్థాయిని తగ్గిస్తుంటే, నా విశ్వ నగరం హైదరాబాద్ విలువను పడగొడుతుంటే కొంతమందికి అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ లాజిక్ల కంటే మ్యాజిక్లకే విలువ ఎక్కువ అని. ఇలాంటి సంఘటనలు ఎందుకు వచ్చినాయి మిత్రులారా? ఒకసారి ఆలోచన చేయండి. తెలంగాణలో కొంతమంది రాజకీయ స్వార్థపరులు, కొంతమంది రాజకీయ నిరుద్యోగులు, వాళ్ళు చెప్పే పిట్ట కథలు, అల్లిన కట్టు కథలు కలిసి కొన్ని మీడియాలు, సోషల్ మీడియాలో చేసినటువంటి ప్రాపగండా ఆనాటి అద్భుతంగా పనిచేస్తున్నటువంటి తెలంగాణ తెచ్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టడానికి, అమాయకులను యాడ్ చేసి తెలంగాణను ఆగం చేయడానికి ఒక సాధకాలని. మిత్రులారా, వాస్తవాలు ఎక్కువ రోజులు దాగాయి. ఇలా తెలంగాణలో తెలంగాణలో పెట్టిన పొయ్యి ఉంది, కడుపు నిండా కరెంటు ఉంది, అద్భుతమైన ప్రాజెక్టులు ఉన్నాయి. ఇలా అద్భుతమైనటువంటి తెలంగాణలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. దీన్ని ఏం చేసిర్రు? ఆగం చేసిర్రు, దోసుకుంటుర్రు. గుజరాత్కు, ఢిల్లీకి కప్పం కడుతుర్రు. విశ్వనగర వేదిక పైన ఆంధ్ర నుంచి వచ్చే కుట్రలు జరుగుతున్నాయి. ఇది చెప్తుంటే చాలా మందికి కోపం వస్తుంది. ఇందులో ఈ కుట్రలో భాగమైన వాళ్ళు ఆ తీన్మార్ మల్లి, ఆ కోదండరాము, కాంగ్రెస్ కోవట్లంతా వీళ్ళంతా తెలంగాణ మీద స్వాభిమానం లేని అరవింద్ లాంటోళ్ళు, బండి సంజయ్ లాంటోళ్ళు, వీళ్ళకి రాజకీయాలు తప్ప రాష్ట్రం గురించి తెలియని వాళ్ళతో పాటు వీళ్ళ కవిత కూడా దానిలో జమ అయింది. కోవట్టు రాజకీయాలు చేస్తూ డ్రామాలు ఆడుతుంది. మిత్రులారా, ఇది ఒకసారి చూడండి. నిన్న నా మిత్రుడు ఉద్యమకారుడు ఎస్ఎస్ రెడ్డి ఖ్యాతం అని చెప్పేసి, శ్యామ్ సుందర్ రెడ్డి ఖ్యాతం అని చెప్పేసి ఒక పోస్ట్ పెట్టిండు. ఏమని? ఒకప్పుడు కేసీఆర్ గారు సొంత బిడ్డలా చూసుకున్నారు, ఫేమ్ నేమ్ వచ్చినాక స్వరం మారింది, ఆమె ఆలోచన విధానం మారింది. ఒకప్పుడు కేసీఆర్ గురించి గొప్పగా మాట్లాడిన ఆమె, తెలంగాణ ద్రోహుల చరిత్రని బయట పెడుతూ పాటల రూపంలో చెప్పిన ఆమె, తెలంగాణ ద్రోహులకు ఇలా వాళ్ళని కీర్తిస్తూ పాటలు పాడుతుందని చెప్పేసి ఆమె పోస్ట్ పెట్టగానే, నేను కూడా రక్తం పంచి మాంసం ముద్దను పెంచి పేరిచ్చి ఎంపీ పదవి ఇచ్చి ఒక ఇంటిదాన్ని చేసిన కన్న బిడ్డ కవితనే కేసీఆర్ను, ఆయన పార్టీని గంగల కలిసిపోయింది, మధుప్రియ అంటే ఎంత అని చెప్పేసి, ఆమెదేమున్నది పైసల కోసం పాటలు పాడే ఆమె కదా అని చెప్పి నేను పోస్ట్ పెట్టిన. దీనికి కవితల ఆమె దగ్గర పనిచేసే కొంతమంది విష పురుగుల, విషనాగుల, పేటీఎం కుక్కల కామెంట్లు పెట్టారు. ఏంటంట,
తెలంగాణ భవిష్యత్తు కల్వకుంట్ల కవితనట. తెలంగాణ భవిష్యత్తు కల్వకుంట్ల కవిత కాదు, తిహార్ జైల్లో చిప్పకూడు కవిత అని పెట్టుర్రు వీలైతే. లేకపోతే కాంగ్రెస్ కు కన్న తండ్రికి, కాంగ్రెస్ కమ్ముడు పోయి కన్న తండ్రికి ద్రోహం చేసిన కవిత అని పెట్టుర్రి, ఏమన్నా గౌరవం ఉంటుంది. ఇంకేందంట, ఆకుల శ్రీనివాసరెడ్డి నీ గురించి చెప్పమంటావా, 6 సంవత్సరాల కింద హరీష్ రావుని నేను ఏదో అన్నానట. హరీష్ రావును 6 సంవత్సరాల కింద అనుడేంది, ఇలా అననా? నీ కవిత లెక్క లిక్కర్ స్కాములు చేస్తే ఈ రోజు కూడా తిడతా. నీ కవిత లెక్క చిల్లర దందాలు చేస్తే ఈ రోజు కూడా తిడతా. నీ కవిత లెక్క తండ్రికి ద్రోహం చేస్తే ఈ రోజు కూడా నిలబెట్టి తిడతా. దానికి ఆలోచన ఏముంది? మీనింగ్ లేకుండా ఇంకా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుర్రు. ఇంకా చాలా ఉన్నాయి తిట్టడాలు. పేటీఎం కుక్కలు పెట్టుకొని నన్ను తిడుతురేమో, పిచ్చి పోస్టులు పెట్టి సంతోషపడుతుందేమో కవిత. నేను మీదనే లైట్ గా టచ్ చేసుకుంటా పోతున్నా. నువ్వు చేసిన అరాచకాల చాలా చిట్టాలు, ఆడియోలు చాలా వచ్చినాయి నా దగ్గరికి. ఆ రోజు నువ్వు చేసిన పాపాన్ని, ఆ రోజు చేసిన నువ్వు కుట్రని తెలంగాణ సమాజంలో ముందు తీసుకొచ్చి పెడుతున్నా. లేదు ఇంకా జర గట్టిగా చేయమంటే నాకే ఇబ్బంది లేదు. ఆ నాయకుడో ఈ నాయకుడో కాదు, మీ నాయన చెప్పినా కూడా ఈయన కవిత గుర్తుపెట్టుకో. నేను నీ లెక్క దందాలు చేసినోని కాదు, సెటిల్మెంట్ చేసినోని కాదు, లిక్కర్ వ్యవహారాలలో తిహార్ జైలు పోయినోని కాదు, ఉద్యమం చేసినోని. 40 సంవత్సరాలు వచ్చినాయి. ఈ సెకండ్ నీ గూండాల చేత చంపించినా నేను సావడానికి సిద్ధమే. నా దగ్గర దాచుకోవడానికి నీ దగ్గర పెద్ద చిట్టా ఉందట కదా, ఈ ఎంటికతో సమానం. ఎంటికతో సమానం. కొంతమంది నీ దగ్గర మహిళల పేరుతోటి ఇంకొంతమంది మహిళలు తిడుతుర్రు. మధుప్రియపై చిల్లర ముండకొడుకని ఆయన ఏమో గలీజుగా తిట్టలే. మధుప్రియ పెళ్లి చేసుకున్న నాడు నేనే మెసేజ్ చేసిన, సిద్దిపేట నుంచి ఓమ్మ పసుపు కుంకుమ పట్టు చీర పెట్టి పంపిస్తా అని. మధుప్రియని ఎవరు కామెంట్ చేయలే. ఆమె జనంలోకి చాలా మందికి దూరం అయింది. ఆమె సాంగ్స్ ఏం లేస్తలేవు. ఇప్పుడు ఆమెను ఏదో హైప్ చేయాలంటే కొంతమంది ట్రై చేస్తా అంటే కుదరని పని. కానీ మధుప్రియ కంటే గొప్ప ఉద్యమ కళాకారులు ఉండే. వాళ్ళు ఎటువేరు, వాళ్ళ గురించి మాట్లాడితే విలువ ఉంటుంది. నిజమైన కళాకారులకు అన్యాయం జరిగిందన్న నాడు గిదే ఆకుల శ్రీనివాసరెడ్డి, విష్ణు కిషోర్ అనే మ్యూజిక్ డైరెక్టర్, ఎన్నో తెలంగాణ ఉద్యమ పాటలకి సృష్టికర్త అయిన విష్ణు కిషోర్ని ఆయనకి అన్యాయం జరిగితే భిక్షాటన నేనే చేయించిన. ఆకుల శ్రీనివాసరెడ్డి చేయించిండు. మొదటి భిక్ష చేసింది కూడా నేనే. హైదరాబాద్ గన్ పార్క్ నుంచి తెలంగాణ మొత్తం తిరిగిండు ఆయన. కళాకారులకు అన్యాయం జరుగుతుందంటే రసమై బాలకిషన్ సొంతూరు పక్కపంటి పుల్లూరులా మీటింగ్ పెట్టి ధర్నా వేసి మాట్లాడింది కూడా నేనే. వరంగల్లో అక్రమంగా అరెస్ట్ చేస్తురంటే బట్టలిప్పి అర్ధనగ్న ప్రదర్శన చేసింది కళాకారుల కోసం కూడా నేనే. మీ చిల్లర వేషాలు, మీ చిల్లర డ్రామాలు, మీ చిల్లర కథలు కల్వకుంట్ల కవిత టీంకి చెప్తున్నా. నేను లైట్గా టచ్ చేసుకుంటూ వస్తున్నా. నేను పూర్తిగా తవ్వే రోజు వస్తే కవిత దగ్గర ఉన్న గూండాలు, రౌడీలు నా పేగులు తీస్తారేమో కానీ నేను తవ్వితే పెంకాసులు కాదు బిడ్డ, ఆమె అక్రమ రాశులు బయటకు వస్తాయి. తెర్రంతా చూస్తూ పోర్రి. ఇంకా ఇదోసారి ఇనుర్రి, ఇంటే మీకు కూడా అర్థమవుతుంది. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టు కదా. ఒకసారి ఇనుర్రి. ఈ వడ్డపల్లిలో జరిగిన విషయం కూడా క్లారిటీ ఇవ్వదలుచుకున్నా. నిన్న కూడా నేను క్లారిటీ ఇచ్చాను, ఇప్పుడు కూడా ఇస్తున్నాను. జాగృతి అనే ఉద్యమకారుల సంస్థతోటి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కలిసి పనిచేస్తుంది. అందులో భాగంగా ఏది గెలిచినా ఇద్దరం గెలిచినట్టే. జాగృతి అండ్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఏది గెలిచినా జాగృతి గెలిచినట్టే. మరి వడ్డేపల్లి వాళ్ళు కాంగ్రెస్ కు పోయిర్రు అంటే కాంగ్రెస్ జాగృతి కాంగ్రెస్ పంపినట్ట లెక్క అన్నవుగా. కవిత నువ్వు ఒక్కేళ్ళు చూపిస్తే నీ దిక్కు 4 ఏళ్ళు చూపిస్తాయి కదా. ఉద్యమ పార్టీని పట్టుకొని, ఉద్యమ పార్టీ గెలిపోవటం ఉంటాయి సహజం. ఇవి హైదరాబాద్ లో కార్పొరేటర్ లేని ప్లేస్ నుంచి హైదరాబాద్ జిహెచ్ఎంసీని హస్తగతం చేసుకున్న ఉద్యమ పార్టీ కదా. 1-2 ఓడిపోతే దాన్ని పట్టుకొని, ఉద్యమ పార్టీని పట్టుకొని, కేటీఆర్ని పట్టుకొని తోక పార్టీలు అని చెప్తుంది. సిగ్గనిపిస్తలేదా? నీకు వచ్చింది ఎంత, నీ కథ ఎంత? నువ్వు నిలబెట్టిన వాళ్ళు ఎవరు? వాళ్ళని ఎట్లా ఓడగొట్టడానికి ప్రయత్నం చేసినావు? ఒకరిద్దరు గెలుతా అంటే ఎక్కడన్నా పోయి ప్రచారం చేసినావా? గెలవాలనుకున్నావా? ఉద్యమకారులను నీ కార్యకర్తలుగా మార్చుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నావు. ఇలా అక్కడో ఇక్కడో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నావు. నీ దగ్గర గెలిచిన 4-8 మంది కాంగ్రెస్కి పోయారు.
ఇప్పుడు ఏం చెప్తావు వాళ్ళకి? ఉద్యమ పార్టీని పట్టుకొని తోక పార్టీ అంటావా? నీకే ప్రశ్న వస్తుందా? నాకు ప్రశ్నించరాదా? గట్టిగా ప్రశ్నిస్తే ఇంకా చాలా కేసీఆర్ బిడ్డ, ఇంకా కేసీఆర్ డిఎన్ఏ ఆమె ఒంట్లో ఉంది అన్న ఒక్క చిన్న ఫీల్ తోటి నేను ఇంకా గట్టిగా వాడతలేను. నీ దగ్గర మహిళల పేరుతోటి గుండా కొడుకులు గిండ కొడుకులు అని తిడుతురు. తిట్టేటోళ్ళు ఎవరో నాకు తెలుసు. వక్ర బుద్ధే కాదు, వంకర లాంటి వాళ్ళ వక్కలు వలిపోతే నేను చెప్తున్నా సీరియస్గా. ఎందుకంటే ఆకుల శ్రీనివాసరెడ్డికి ఉద్యమం తప్ప, రాష్ట్ర ప్రయోజనాలు తప్ప ఇంకోటి లేదు. మిత్రులారా, ఇది ఒకసారి చూడండి. నా సోదరుడిది ఖచ్చితంగా హత్య, పవన్ కళ్యాణ్ హఠావో పాలిటిక్స్ బచావో పుస్తక రచయిత బొగ్గుల సీనన్న. బొగ్గుల సీనన్న ఒంటి మీద గాయాలున్నాయి. అసలు బొగ్గుల సీనన్న అది ఆయన వాళ్ళ కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తుర్రు. నాకు కూడా మంచి మిత్రుడు. ఆయన చనిపోయిండా చంపిర్రా? ఎందుకంటే ఆయన బాడీ మీద గాయాలున్నాయి. డ్రైవరు అకంచెలి పారిపోయిండు, అనుమానాలు ఉన్నాయి. ఈ ప్రభుత్వము, ఈ పోలీసు యంత్రాంగము బొగ్గుల సీనన్న అనే వ్యక్తి అసలు ఆయన హత్యనా? హత్య అయితే ఎవరు చంపారు, ఎందుకు చంపాల్సి వచ్చింది? పూర్తి వివరాలు కాంగ్రెస్ స్టైల్లో కాకుండా పోలీస్ స్టైల్లో, దయచేసి పోలీస్ స్టైల్లో దీనిలో కూడా రాజకీయాలు చేయకుండా వాస్తవంగా మా సీనన్నను చంపింది ఎవరు? ఆనాడు గర్వంగా పవన్ కళ్యాణ్ మీద పుస్తకం రాసినప్పుడు నాకు ఒకటి పుస్తకం ఇచ్చిండి. అది పొద్దున ట్రై చేసి దొరకలే. సో అద్భుతమైన వ్యక్తి, మంచి వ్యక్తి. మరి ఆయన వ్యక్తిగత కక్షలతో చంపిరా, లేకపోతే ఇంకా ఈయన రెగ్యులర్గా ఏదో శోధిస్తుంటాడు, ఆ శోధించే విషయంలో ఎవరు అన్నా బయటపడతానే అని చెప్పేసి చంపిరా? నాకు క్లారిటీ లేదు. దయచేసి సీనన్నను చంపిరా లేదంటే అది ప్రమాదశాత్తు జరిగిందా? ప్రమాదశాత్తు జరిగింది అనడానికి మనం అనే పరిస్థితి లేదు, ఎందుకంటే గాయాలనే అని చెప్తుర్రు. మిత్రులారా, ఒకసారి ఆలోచన చేయండి. పోలీస్ వ్యవస్థ ఒక కవి, ఒక రచయిత ఆనాడు పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా ఒక పుస్తకాన్ని తీసుకొచ్చి తెలంగాణకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ మాట్లాడిన నాడు ఆ పుస్తకం విలువేంటో ఆనాడు ఉద్యమంలో ఉన్న నాకు తెలుసు. కాబట్టి ఈయన వెనకాల కుట్ర జరిగిందా, హత్య జరిగిందా, జరిగితే కారణాలేంటి, చంపిన వాళ్ళు ఎవరు, ఎందుకు చంపాల్సి వచ్చింది, వివరాలు తెలవాలి, తెలంగాణ సమాజం ముందు పెట్టాలి. అది నిజంగా హత్య అయితే దాని వెనకాల ఎంతమంది ఉన్నా, ఎంత పెద్దోళ్ళు ఉన్నా, ఎలాంటి వాళ్ళు ఉన్నా ఖచ్చితంగా శిక్షించాలి.